నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్ నేను బ్రహ్మిని వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ఒకసారి ప్రధానాంశాలు చూద్దాం. ఈనాడు పేపర్లో ప్రధానాంశాలు చూసుకున్నట్లయితే కనుక నిన్న ఘోర విషాదం అయితే జరిగింది. అసలు ఇలా జరగకుండా ఉండాల్సింది, బట్ చాలా దుర్ఘటన అనేది జరిగిందనమాట. సో విషాదకర ఘటన అని చెప్పుకోవాలి. ఎందుకంటే కుప్పకూరిన ఎయిర్ ఇండియా విమానం 265 ప్రాణాలు బుగ్గిపాలయ్యాయి. ఇక టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడంతో చెలరేగిన మంటలు దట్టంగా పొగ అయితే అలుముకుంది. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్లో ఇలా జరిగింది అని చెప్పేసి కూడా ప్రధాన అంశంగా ఇవ్వడం జరిగింది ఈనాడు పేపర్. డీటెయిల్గా చూసుకుందాం. వైద్య కళాశాల సముదాయంపై విమానం పడటంతో మరో 24 మంది దుర్మరణం చెందారు. చనిపోయిన ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ప్రాణాలతో బయటపడింది ఒక్కరు మాత్రమే. ఇక గగనంలో ఘోరం జరిగింది. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం గురువారం కుప్పకూలి మంటలు దగ్ధమైంది. మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన విమానం ఇంకా విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నప్పుడే ఏదో సమస్య తలెత్తడంతో పైలట్లు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించే మేడే కాల్ ఇచ్చారు. అది అకస్మాత్తుగా కిందికి దిగిపోవడం మొదలైంది. ఇక పైలట్లతో సంప్రదించడానికి గగనతల రద్దీ నియంత్రణ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు. తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ప్రయత్నించిన AI-171 విమానం అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి కొన్ని సెకండ్లనే విమానాశ్రయ వెలుపల మేఘని నగర్లో వైద్యులు నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. అగ్ని గులాన్ని తలపించేలా మంటలు చెలరేగాయి. దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో 2 పైలట్లు కూడా ఇందులో ఉన్నారు. మొత్తం 265 మంది ప్రాణాలు ముగిపాలైతే అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అంటే దానికి సంబంధించి అది టేకాఫ్ అయ్యేటప్పుడు కూడా చాలా సాంకేతిక విమానం సమస్య కూడా వచ్చింది. అలాగే విమానం కూలిపోయేటప్పుడు ఒక బిల్డింగ్ పైన కూలిపోవడం జరిగింది. ఆ బిల్డింగ్ మేఘాని నగర్లో ఉన్న వైద్యులు నర్సింగ్ సిబ్బంది భోజనం చేసే ఆ సమయంలో భోజనం చేసేటప్పుడు వాళ్ళు కూర్చొని భోంచేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అలా కూలిపోవడం వల్ల ఇటు వీళ్ళు కూడా దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరమైన వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. అహ్మదాబాద్లో ప్రమాదంతో తలెత్తుతున్న సందేహాలు అయితే తలెత్తున్నాయి. అంత ఈజీగా అంత ఇదిగా ముందుగానే ఎందుకు పైలట్లు గమనించలేదు ఒకటి, అలాగే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎవరైనా సరే చెకింగ్ అనేవి తప్పకుండా ఉంటాయి. ఒక విమానం బయలుదేరుతుందంటే ఎప్పటికప్పుడు సర్వీసెస్ కానీ లేదంటే చాలా అనుమానం రేకెత్తించే ఘటనగా కూడా అభివర్ణించాలి. ఈ నేపథ్యంలో 229 మంది ప్రయాణికులు చనిపోయారు. 12 మంది కూడా సిబ్బంది ఎవరైతే భోంచేస్తూ వైద్య కళాశాల బిల్డింగ్ పై అయితే ఈ దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటనలో 12 మంది సిబ్బంది ఉన్నారు. 229 మంది ప్రయాణికులైతే ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా అనుమానాలైతే ఈ దుర్ఘటనలో తలెత్తుతున్నాయి. ఇది నిజంగా దీని గురించి సందేహాలైతే ప్రతి ఒక్కరికి వ్యక్తమవుతున్నాయి. ఇక బోయింగ్ విమానాలు ఎంత సురక్షితం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక ఏపీకి సంబంధించిన పేపర్ అయితే మనం ఒకసారి చూస్తున్నాం. నిన్న ఒక పథకాన్ని అయితే ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పథకాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఒక పదానికి ఒక్క రోజులో 10,000 కోట్లు రికార్డే. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అమలు చేస్తున్నాం. 4 పిల్లలున్న తల్లులకు 20,053 మంది మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే వెల్లడించారు. ఇక వైకాపా విష ప్రచారం చేస్తుందని కూడా మండిపడ్డారు అంటూ కూడా ఏపీకి సంబంధించిన పేపర్ చూస్తాం. రైట్, ఇక దీని గురించి వారి అభిప్రాయాన్ని అలాగే విశ్లేషణను పేపర్కి సంబంధించి అందించడానికి మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు బండారి రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి బండారి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్. నమస్కారం. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. ఇలా జరగకూడదు, విషాదకరమైన ఘటన అయితే మనం నిన్న జరిగింది చూసుకోవాలి. దానికి సంబంధించి ఈనాడు కూడా ప్రచురించడం జరిగింది ప్రధాన అంశంగా. సో ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు 265 మంది ప్రాణాలైతే చిరిగిపోయినాయి. అసలు ఏ రకంగా కూడా చెప్పుకోలేని దురదృష్టకరమైన వార్త అయితే మనం చూస్తున్నాం. చాలా సందేహాలు కూడా ఉంటున్నాయి. టేకాఫ్ అయ్యేటప్పుడే సాంకేతిక సమస్యలు కూడా తలెత్తినప్పుడు మరి ఎందుకు వాళ్ళు సిబ్బంది కానీ లేకుంటే ఒక విమానం వెళ్తుంది అంటే కనుక డెఫినెట్గా సర్వీసింగ్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క సాంకేతిక సమస్యను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇటువంటి జరగకుండా కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో 229 మంది ప్రయాణికులు అలాగే వైద్య కళాశాల బిల్డింగ్ పై దూకడం వల్ల భోంచేసేటప్పుడు వైద్య సిబ్బంది కానీ నర్సులు కానీ ఇటువంటి వాళ్ళ మీద కూడా పడి 12 మంది సిబ్బంది కూడా మృతి చెందడం జరిగింది. ఎలా చూసుకోవాలంటారు ఇంత దురదృష్టకర ఘటనను? రామణి గారు, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. చాలా విషాదకరమైన సంఘటన.
నిన్న మనం అనుకోకుండా మీ స్టూడియోలో ఉన్నప్పుడే ఈ ప్రమాదం జరిగింది. అప్పటికి ఇంకా వివరాలు అందలే కనుక మాట్లాడలేకపోయాం కానీ ఇవాళ ఈ అంటే విషాదం విమానంలో విషాదం జరిగింది. మృత్యు విహంగంగా మారింది అది వరకు చెప్పాలంటే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మన పత్రికలే కాదు, ప్రపంచవ్యాప్తంగా దీన్ని వరకు హైలైట్ చేసి అన్ని వార్తా పత్రికలు దీన్ని రాశాయి. కానీ నాకు ఒక అనుమానం ఏంటంటే విద్రోహ చర్య అని అనుమానపడతలేదు కానీ చాలా వరకు మన ఈ బోయింగ్ విమానాలు ఏవైతే ఉన్నాయో 14 ఏళ్ళ నుంచి సర్వీస్ ఇస్తుంది. దీని విషయంలో చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు పెద్ద ప్రమాదం జరగలేదు అంటున్నారు. కానీ మన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాలు కొంత పాతబడ్డవి, అంటే ఆధునీకరణ కోరుకోవడం, ఉదాహరణ పల్లె బస్సులు నడిచినట్టు నడుస్తున్నాయి అనే విమర్శ మాత్రం పెద్ద ఎత్తున ఉండేది. అంటే ఇప్పుడు మన శవాల మీద పేలాలు ఏరుకోవడం కరెక్ట్ కాదు, కానీ ప్రతిపక్షాల విమర్శలు కూడా కొంచెం తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నాను. ఎందుకంటే 3-4 రకాలుగా అనుమానం. ఒకటేమో సాంకేతిక లోపమా, లేకపోతే మనకు మానవ తప్పిదమా ఉండొచ్చు. మూడోది ఏముందంటే కుట్ర కోణం ఉందా, లేకుంటే ప్రకృతి వైపరీత్యం. అప్పుడు ఒక్కోసారి విండ్ గాలిలో తేడా వస్తే కూడా ఎక్కువ జరిగినాయని బ్రాహ్మణి గారు మనకు ఈ టేక్ ఆఫ్ లోనే జరుగుతాయి, లేకుంటే రన్వేలో మనం దిగడప్పుడు రెండు సార్లు అవకాశం ఉంటుంది. కనుకనే మనం కూర్చున్న తర్వాత టేక్ ఆఫ్ అప్పుడు మళ్ళీ దిగేటప్పుడు 2 సార్లు కూడా మనం బెల్ట్ పెట్టుకోమని కోరేది. అందుకే అంటే కుదుపులకు గురవుతుంది కదా కనుక ఇందులో ఏమైనా పక్షి ఏమైనా కొట్టిందా, ఇట్లాంటి 2 ఇంజన్లు ఫెయిల్ కావడం, ఒకవేళ ఒక పైలట్ కనుక గుండెపోటు లాంటిది ఏమైనా వస్తే వెంటనే ఇంకో పైలట్ చేస్తారు. అందుకని ఇద్దరు పైలట్లు ఉంటారు, సుశిక్షితులు ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ పని గంటలు కూడా చాలా నియంత్రించబడతాయి. ఎక్కడ రెస్ట్ కానీ ఇవన్నీ ఉంటాయి. అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత 2-3 గంటల ముందు నుంచే వాళ్ళని సిద్ధం చేసి కూర్చుని పెడతారు. అటువంటి పైలట్లు మానవ తప్పిదం చేస్తారు అనుకోను, కానీ సాంకేతిక పొరపాట్లు ఏమైనా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వీడియో బాగా హల్చల్ చేస్తుంది. ఏంటంటే లోపల ఏసీలు పనిచేయలేదని, మన టచ్ స్క్రీన్ పనిచేయలేదని, అట్లా లైట్లు సరిగ్గా లేదని, రకరకాలుగా లోపల అంతా వీడియో ఒకటి బయట వైరల్ అయింది. కనుక అది చూస్తే లోపల ఇవన్నీ సాంకేతిక పరమైన లగ్జరీ అనుకోండి, అవి పనిచేయకపోయినా నడుస్తుంది విమానం. కానీ విమానంలో లోపం ఉందా అనేది ఒకటి. అట్లాగే చివరిగా దిగే గేరు, అంటే టేక్ ఆఫ్ నుంచి కింది దిగే గేర్ ఒకటి వేసి ఉంది, కిందికి పడిపోయింది అనే ఒక మాట కూడా వస్తుంది. అత్యంత విషాదకరమైందంటే అందరూ చనిపోయింది, ఎవరి ప్రాణమైన ఒకటే. కానీ విజయ రూపాణి 2 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, మొన్నదాకా 2021 దాకా పనిచేశారని ఆయనకు చనిపోవడం విషాదకరం అంటారు. అందులో అంటే ఒక రకంగా చెప్పాలంటే కాల చెదిరింది, కథ మారింది. నిజంగా చాలా మంది లండన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడి నుంచి పోతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విజయ రూపాణి అయితే వాళ్ళ పిల్లలు అక్కడ ఉంటారు కనుక ఆయన పోవడానికి సిద్ధపడిపోయిండు. 2-3 మనకు అనుమానాలు వస్తున్నాయి, కానీ కుట్రకోణం పెద్దగా లేదని ఒక మాట వస్తుంది. ఎందుకంటే కుట్రకోణం ఉంటే వెంటనే ఎవరైనా క్లైమ్ చేసుకుంటారు, మేమే చేశామని చెప్పి. గంటలు కాకపోతే 2 గంటలు 3 గంటలైనా దాదాపు 18 గంటలు కావస్తుంది ప్రమాదం జరిగి. ఇప్పటి వరకు ఎవరు క్లైమ్ చేసుకోలేదు కనుక ఇది దుర్ఘటనే కానీ కుట్రకోణం ఉండదని నేను ఉండదు అనుకుంటున్నాను. ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నా కూడా చాలా పెద్ద ప్రమాదాలు ఇది ఒకటిగా మిగిలిపోతుంది. మనకు 3 రకాల రవాణా ఉంటుంది ప్రపంచంలో. ఒకటేమో భూ రవాణా, భూమి మీద అంటే రోడ్డు రవాణా ఉంటుంది. అట్లాగే రైలు కూడా ఉంటుంది. రైలు ప్రమాదాల్లో కొంచెం ఎక్కువ సంఖ్యలో మాటిస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో 100 మంది మాటించడం ఉండదు, ఎందుకంటే బస్సులో మహా అయితే 50 మంది ఉంటారు, 50కి 50 చనిపోరు కదా. అట్లానే రైల్లో కూడా 2-3 బోగీలు ఏమైనా ప్రమాదానికి గురినప్పుడు చనిపోతుంటారు ఎక్కువ మంది. కానీ విమాన ప్రమాదాలు అట్లాగే జల రవాణా, ఈ 2 కూడా ఆకాశ మార్గం, జల మార్గం, భూమార్గం 3 మార్గాలు ఉంటాయి. భూమార్గం మీద ఇన్ని 100 మంది చనిపోవడం తక్కువ, అరుదు, ఒకేసారి. యుద్ధాలు అట్లాంటి వచ్చినప్పుడు వేరు, కానీ మామూలుగా. అదే జల రవాణా అయితే టైటానిక్ ఓడ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా చాలా షిప్పులు మునిగిపోయిన సందర్భం ఉన్నది. కానీ జల రవాణాలో ఇప్పుడు మనం కొంచెం మనుషులను రవాణా తక్కువ ఉన్నది, కానీ పేదలు పోతారు, కానీ నెలల తరబడి ప్రయాణం చేసే ఓపిక లేదు కనుక. రెండోది. మూడోది, విమాన ప్రమాదాల్లో 100కి 90 మంది చనిపోతుంటారు. అంటే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగింది ఇట్లాంటివి. అంటే రెండవది, విమాన ప్రమాదాల్లో విమానం కూలడమే కాకుండా మంటల రేగి మొత్తం కాలిపోతుంది కదా, వందలాది మంది చనిపోయిన సందర్భం చూసాం మనం గతంలో. ఇక్కడ గుడ్డిలో మెల్ల అంటే ప్రాణాలు ఇంతమంది పోయినాయి, కానీ ఆ బోయింగ్ విమానంలో సుమారు 600 మంది పడతారని, అందులో 40% మాత్రమే ఇవాళ నిండి ఉన్నదని. అంటే 229 మంది ప్రయాణికులు, 12 మంది ఏమో వీళ్ళు సిబ్బంది కలిపి. అయితే 242లో ఒక్కటి మిగిలారు, మృత్యుంజయుడు అంటున్నారు. నాకైతే ఇప్పటికి అనుమానే కనుక 240 మంది ప్లస్ ఒక 25 మంది అంటున్నారు, 50 మంది అంటున్నారు.
మెడికల్ కాలేజీ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ 25 నుంచి 50 అంటున్నారు. స్థానికులు కూడా గాయపడ్డారంటున్నారు. ఎందుకంటే జనావాసాల మీద పడ్డట్టే రకంగా. ఇంకొక ప్రమాదం తప్పిందంటే కొంచెం ముందుకెళ్తే ఇంకా పెద్ద జనావాసాల మీద పడేది అని ఒక మాట వస్తుంది. ఇది కూడా తక్కువదేం కాదు, మెడికల్ కాలేజీ మీద పడ్డాం కానీ. అందుకనే మంది అంటే ఫుల్ కెపాసిటీ పోకపోవడం కూడా ఎక్కువ మంది మృతులు అంటే సుమారు 550-600 మంది పట్టేది కనుక అంతమంది చనిపోలేదని మనం సంతోషించాలి. రెండోది ఏంటంటే ఈ మొత్తం విమాన ప్రమాదాన్ని దర్యాప్తు చేస్తుంటారు. అసలు కీలకమైన సాక్ష్యం ఏమైనా ఉంటే ఉంటదంటే బ్లాక్ బాక్స్ కనుక దొరికితే ఏం జరిగింది అంటే ఆహాకారాలు వినొస్తాయి. పైలట్ ఏం మాట్లాడు, పైలట్ మనకు కమాండ్ సెంటర్ కు మాట్లాడే రికార్డ్ అయిపోతుంది అన్ని. అంటే పైలట్ ప్రతి చర్యను కూడా అందులో రికార్డ్ అవుతుంది, మాటలు రికార్డ్ అవుతాయి, చేతలు ఒకటి రికార్డ్ అవుతాయి, వీడియో కూడా అనుకుంటా. కనుక ఈ రెండు అయితే రేపు విమాన ప్రమాదంలో కీలకమైనది బ్లాక్ బాక్స్. ఇది మంటల్లో కాలిపోదు, నీళ్లలో మునిగిపోయినా కూడా మళ్ళీ తీసుకోవచ్చు. అంటే సముద్రంలో పడితే దొరకడం కష్టం కానీ మామూలుగా ఎక్కడ పడ్డా. కనుక మెడికల్ కాలేజీ మీద కానీ ఆల్మోస్ట్ కాంపౌండ్ వాల్ దాటగానే నిమిషంలోపే పడ్డది కనుక దీనిలో బ్లాక్ బాక్స్ అయితే సేఫ్ గా ఉంటది. ఇది వస్తే తప్ప వాస్తవాలు వెల్లడిగా. బ్లాక్ బాక్స్ వాస్తవాలు వెల్లడి కావాలంటే చాలా అత్యంత భద్రతా చర్యలు తీసుకుంటారు. దానిలో మొత్తం అంతా ఒక్కోసారి విమానయాన సంస్థ తప్పుంటే కూడా దాన్ని బయట పెట్టరు. చాలాసార్లు మనం అంతర్జాతీయంగా ప్రమాదాలు చూస్తుంటే విమానయాన సంస్థ తప్పుంటే కొంచెం దాచే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంఘం వేస్తే మాత్రం వాళ్ళు దాన్ని దాచే ప్రయత్నం చేయరు. ఇప్పుడు టాటా గ్రూప్ కొనుక్కుంది, గతంలో టాటా గ్రూప్ నుంచే ప్రభుత్వం తీసుకున్నది, ఇప్పుడు మళ్ళీ టాటా గ్రూప్ కొనుక్కుంది కనుక వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో ఉన్న వాళ్ళే, సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళే. ఇప్పటికే మృతులకు కోటి రూపాయలు పరిహారం ఇస్తా అన్నారు, అట్లాగే క్షతగాత్రులకు కానీ వీళ్ళకి ఇస్తా ఉన్నారు. కానీ రెండైన విమానంలో ఎక్కడి వాళ్ళ ప్రాణాలు పోయి, అట్లాగే దాని పడ్డ ప్లేస్ లో కూడా ప్రాణాలు పోయాయి. నాకైతే ఇప్పటికీ ఆ రమేష్ వైద్య అని ఆయన అందులోనే ఉన్నాడా లేడా అని అనుమానం అయితే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విమానంలో అంతమంది చెల్లా చెదిరై మొండాలు తలలు వేరే పడితే ఆయన ఒక్కడు బయటకి ఎట్లా వచ్చాడు. ఆ 11A సీట్ అనేది ఏరోలో ఉంది. ఏరోలో ఉంటే అక్కడ మరి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్నా కూడా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ తీసుకొని దూకినా కూడా పారాచూట్స్ లాంటి లేవు కదా, పడిపోతే చచ్చిపోతారు కదా అంత ఎత్తు నుంచి. దగ్గర నుంచి పడ్డా కూడా కాలో చేయి విరుగుతుంది కదా, క్షేమంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. కనుక కొందరేమో విమానం మిస్ అయిన వాళ్ళు మృత్యుం చేయాలనొచ్చు. కానీ విమానంలో ఉండి బతికారంటే నాకైతే ఇప్పుడు నమ్మకం కుదురుతలేదు. ఒకటి ఆయన అప్పటికి ఆల్రెడీ నడుచుకుంటూ వచ్చాడు కనుక పెద్ద దెబ్బలు కూడా తాకలేదు. మీరు వైట్ టీ షర్ట్ లాంటి దొరికినట్టుండి ఆయన నడుచుకుంటూ వచ్చి చూపిస్తున్నాడు కనుక దానిలో కనీసం రక్త మరకలు అన్ని కూడా, అంటే రక్త మరకలు పక్కన పెట్టి ఇంత విధ్వంసం జరిగి కాలిపోయిన మరకలను ఉండాలి కదా, ఏదైనా భాగం కాలిపోవాలి కదా. అంటే నేను బతికిన వాడిని అవమానిస్తలేను, కానీ బతికిన వాడు ఎట్లా ఉన్నది. ఎందుకంటే నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉండదు. మన గతంలో అలిపిరి సంఘటనలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి షాక్ గురై 2 చేతుల్లో పట్టుకొని నడిపించారని నేను విమర్శించాను. నడిపించారు భద్రతా సిబ్బంది. కనుక అంత క్షేమంగా నడుచుకుంటూ పోతున్నాడు అంటే మరి అంత పెద్ద ప్రమాదాలు అందరూ చెప్తున్నా తలలు మొండాలు వేరే కనపడుతుంటే ఈయన ఒక్కడు ఎట్లా బతికాడు అనేది మిరాకిలే. ఆయన విచారిస్తే తెలుస్తుంది. విమానం మిస్ అయిందా, లేకపోతే అక్కడక్కడ తచ్చాడుతున్నాడా, ఇవన్నీ ఉంటాయి. కుట్రకోణం కూడా మనకి ఏమన్నా ఆయన ఏం జరిగింది చెప్తాడు. బతికాను కనుక లోపడే ఉండుంటే ఆ రమేష్ అంటే ఆయన లోపల ఏం జరిగిందో చెప్పగలుగుతారు. ప్రత్యక్ష సాక్షి ఒకటి బతుకున్నట్టే లెక్క మనకు. అది కూడా అడ్వాంటేజ్ అంటున్నాడు. అంటే మొత్తం విమాన ప్రమాదానికి దర్యాప్తులో ఇది కీలక పాత్ర వహిస్తా అనుకుంటున్నాను. ఏదేమైనా సరే ఈ విమాన ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం మనందరం, మన BRK న్యూస్ కూడా మన ప్రేక్షకుల తరఫున మన తరఫున కూడా సంతాపం వ్యక్తం చేయాల్సిందే. ప్రాణాలు విలువైన ఎవరి ప్రాణమైనా తిరిగి రాని కూడా విమాన ప్రమాదంలో ఇంత పెద్ద ఎత్తున మరి కుటుంబ సభ్యులను కోల్పోయి 243 ప్రాణాల వెనుక ఆల్మోస్ట్ 243 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలంతా చిన్నాభిన్నం అయినట్టు లెక్క. వాళ్ళకి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం తప్ప ఇప్పుడు మనం ఏం చేయలేం. ఎస్ రామ్మోహన్ గారు, తప్పకుండా అండి. BRK న్యూస్ ప్రతి ఒక్కరికి కూడా ప్రగాఢ సంతాపం కూడా, సానుభూతిని కూడా వారి కుటుంబాలకు కూడా తెలుపుతోంది. అదేవిధంగా బోయింగ్ విమానాలు ఎంతవరకు సేఫ్ అనే సమస్య కూడా ప్రధానంగా వస్తుంది. ఈ విషయంపై మీరేమంటారు? ఎందుకంటే తరచూ ఇటువంటి సాంకేతిక సమస్యలు కూడా వస్తూ ఉంటే మరి ఎంతవరకు సేఫ్, ఎంతవరకు ప్రజలు వాటిని నమ్మే పరిస్థితి ఉందంటారు? అంటే ఇప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడే అనుమానం కదా, లేకపోతే అంతకుముందు రాలేదు. ఇప్పుడు ఇది సుమారు 2 కోట్ల మంది ప్రయాణికులను చేరవేసింది అంటే తన 14 ఏళ్ళ సర్వీస్ లో కదా. అటువంటిప్పుడు కొంత సాంకేతికంగా కొన్ని అంటే విమాన వర్గాలు చెప్పేదాన్ని బట్టి, విమానయాన సంస్థలు చెప్పేదాన్ని బట్టి ఇది సేఫ్ కాదంటుంది. కానీ సేఫ్ అని కూడా చాలా రిపోర్ట్లు ఉన్నాయి. అంటే అత్యాధునికమైన వ్యవస్థ ఉన్నదని,
చాలా సేఫ్ అని కూడా అటువంటి రిపోర్ట్లు కూడా ఉన్నాయి. కనుక ఈ రిపోర్టులు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రమాదం ఈ ఈ ఇటువంటి ఈ మోడల్ విమానంలో జరగలేదని ఒక సాక్ష్యం ఉంది కదా మనకైతే. అంటే జరిగిన దాని మీద ఇప్పుడు నూతిలో పడ్డోని మీద 100 రాళ్ళు అంటాం. కనుక పడిపోయిన దాని మీద మనం పోస్ట్ మార్టం చెప్తాం తప్ప మరి గత చరిత్ర చూసుకుంటే ఈ విమానం ఎక్కడా కూడా, అంటే ఈ మోడల్ విమానాలు ఎక్కడ కూడా ఏ విమానయాన సంస్థలు కూడా కూలిపోలేదు. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరగలేదు. చాలా ఇబ్బందులు వస్తాయి, టేకాఫ్లో దిగడంలో కొన్ని ఇబ్బందులు వస్తుండొచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదు గతంలో. కనుక మరి అటువంటి అప్పుడు వెంటనే అనుమానం చేయడం, వ్యక్తం చేయడం కరెక్ట్ కాదంటున్నాను నేను. అందుకని మొత్తము అంటే ఒకసారి మాత్రం జరిగింది ఏంటంటే ఈ షేర్లు పడిపోవడం, ఇవన్నీ వెంటనే జరుగుతాయి. మనకు ఆవేశము ఆందోళన ఉంటుంది కనుక ఈ విమానయాన సంస్థల షేర్లు పడిపోవడం, లేకుంటే ఆ బోయింగ్ ఆ విమాన కొనుగోలు తక్కువ కావడం జరుగుతుండొచ్చు. కానీ ఏదైనా సరే సాంకేతిక లోపమా, ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి కూడా గాలి. ఇంకొక మాట కూడా నాకు నిన్న కొందరు నిపుణులు చెప్తున్నారు ఏంటంటే కింద లగేజ్ సరదడంలో కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి అంటారు. మనం దాదాపు 600 మంది ప్రయాణికులు ప్రయాణం చేసే విమానాలు, అందులో 600 మంది ఒక్కొక్క సూట్ కేసు పెట్టుకుని 600 సూట్ కేసులు, 600 పెద్ద లగేజ్ బ్యాగులు పట్టాలి. అక్కడ అంత స్పేస్ కింద ఉంటది కదా, కనీసం ఇద్దరికి ఒక్కరైనా 300 లగేజ్ బ్యాగులు పట్టాల్సి ఉంటుంది. కానీ అటువంటి అప్పుడు ఆ లగేజ్ బ్యాగులు సర్దడంలో కూడా పొరపాటు జరిగితే ఇట్లాంటివి జరుగుతాయి అంటున్నారు. అంటే బ్యాలెన్స్ అవుట్ అవ్వడానికి అవకాశం ఉందని. అంటే మరి లగేజ్ బ్యాగులు పెట్టుకోరా అంటే పెట్టుకుంటారు, కానీ వరుసలో సర్దడం, అంటే కింద పడకుండా సర్దడం ఒకటి, ఒకే వైపు ఒరిగేటట్టు కాకుండా బ్యాలెన్స్ చేసి పెట్టడం చేస్తారు. కాబట్టి చాలా మంది విమాన సిబ్బంది అంటే విమానం బయలుదేరే టైం అవుతుంది అన్నప్పుడు అవి రాగానే అన్ని నూకేసేసి ఒకదాని మీద అడ్జస్ట్ చేసేసి ఆ తర్వాత లేదనుకుంటే ఖాళీ ప్లేస్ విడిచిపెట్టారట. ఆ ఖాళీ ప్లేస్ అంటే మానవ తప్పిదం ఇది ఒక భాగం అంటున్నారు. ఆ ఖాళీ ప్లేస్ లో ఒకేసారి ఆ విమానం టేకాఫ్ తీసుకున్నప్పుడు పక్కకు తీసుకుంటారు కనుక ఒరిగితే ఒకేసారి లగేజ్ అంతా ఇటు పక్కన పడితే బ్యాలెన్స్ అవుట్ అయితే ఒకటి ఉండాలి. రెండోది ఏంటంటే విండ్ ఫాల్, అంటే మన గాలి వేగం కూడా నియంత్రిస్తున్నారు. కానీ గాలి వేగానికి నియంత్రించలేని అద్భుత విమానాలకి కావి, అంటే 250-300 కిలోమీటర్ల గాలి వేగాన్ని కూడా తట్టుకున్నట్టే ఉంటాయి. కాకపోతే మేఘాలు కమ్ముకున్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు ఇట్లాంటి వాటికి జాగ్రత్త తీసుకుంటారు, మంచు బాగా పడుతున్నప్పుడు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకొని పంపించినా కూడా మరి ఎలక్ట్రానిక్ పరికరాల లోపం మాత్రం కనపడ్డది. అందులో మరి విమాన ఇంజన్ కూడా ఏమైనా లోపం ఉందా, 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ కావడం కారణం ఏంటి, ఇవన్నీ నిపుణులు తెచ్చాల్సిందే. మనం ఎంత పోస్ట్ మార్టం చేసినా మన సామాన్య విధంగా కనుక మనం చేయలేము. కానీ ఈ విమానయాన సంస్థకు ఒక రకంగా చెప్పాలంటే టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత పెద్ద ప్రమాదం ఇది. దానికైతే గ్రూప్ నష్టపోతుంది, మన ప్రజలు ప్రాణాలు పోయినాయి. దేశం అంతా కూడా ఈ విషాదాన్ని విషాదంగా చూస్తూ విషాదాన్ని మునిగిపోయినామంటున్నారు. ఎవరైనా సరే ప్రాణాలే కనుక అందులో విదేశీయులు ఉన్నారు, మన దేశీయులు ఉన్నారు. రేపు పొద్దున ఈ విమానాల్లో ఎయిర్ ఇండియా విమానాల భద్రతకు సంబంధించిన ప్రశ్న కూడా తలెత్తింది కనుక కొంచెం ఎయిర్ ఇండియా విమానాలు వాడడం తక్కువ చేస్తారా. ఇప్పటికే కొంతవరకు వేరే విమానయాన సంస్థలు నమ్ముకుంటున్న ప్రయాణికులు చాలా మంది ఉన్నారు కనుక చౌకలో కూడా మిగతా విమానాలు ఉన్నాయని ఒక మాట వస్తుంది. అంటే మన దగ్గర నుంచే ప్రైవేట్ విమానయాన సంస్థలు నష్టపోతున్నా, కింగ్ఫిషర్ లాంటిది మొత్తం మునిగిపోయింది, మరి అట్లా ఇండిగో ఉన్నది, రకరకాలు ఉన్నాయి కదా. వీళ్ళందరూ కూడా చౌకలో ప్రయాణం అందిస్తుంటే ఎయిర్ ఇండియా విమానాలు ఈ తెల్ల ఏనుగుల్లో ఎందుకు తయారైనాయి అనే విమర్శ కూడా వస్తుంది. ఎయిర్ ఇండియా విమానాలు మిగతా వాటికంటే ఎక్కువ రేటు అనేది కూడా వస్తున్నది. టాటా గ్రూప్ తీసుకున్నాక కొన్ని సంస్కరణ చేసింది, కొంతమంది ఉద్యోగులు అంటే ఎక్కువ మంది ఉన్న ఉద్యోగులు తీసేసింది, అవసరమైన ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ కొంచెం పూర్వకాలం అంటే ప్రైవేటు విమానయాన సంస్థలు ఎట్లా నడుస్తాయో ఆ రకంగా లాభాల కోసం నడిచే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ విమానయాన సంస్థ కూడా ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా ఓ పెద్ద దెబ్బ ఈ ప్రమాదం నేను. ఎస్ రామ్మోహన్ రావు గారు, అలాగే ఇక మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే సిబ్బంది, వైద్య సిబ్బంది ఏం చేయలేదు, జర్నీ చేయలేదు, లేదు అంటే వాళ్ళు ఏం చేయలేదు. భోజనం చేసేటప్పుడు ఆ భోజన సమయం కాబట్టి వాళ్ళందరూ టేబుల్ దగ్గర వాళ్ళందరూ అరేంజ్ అయ్యి కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టేకాఫ్ అయిన విమానం కొద్దిసేపటికే ఢీకొనడం జరిగింది. ఆ బిల్డింగ్ని ఢీకొని వాళ్ళు ఏం చేయని తప్పు కూడా చనిపోవడం జరిగింది. ఆ వైద్య సిబ్బందికి సంబంధించి ఏమంటారు? మిన్ను విరిగి మీద పడ్డట్టే కదా, అంతే. అకస్మాత్తుగా వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలో మీది నుంచి ఏ ప్రమాదం ఊహించండి. కనీసం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మహా అయితే 10 మంది చచ్చిపోతారు, మిగతా వాళ్ళందరూ బతికి బట్టగట్టి అమ్మాయి అనుకుంటారు. ఇది అట్లా కాదు కదా, పైనుంచి పడిపోయింది, ఏం చేయలేని పరిస్థితి. అది నిజంగా మిన్ను విరిగి మీద పడ్డట్టే. వాళ్ళకు ఊహించని ప్రమాదం, ఊహించని మృత్యు వాళ్ళని కబలించింది. నిజంగా చెప్పాలంటే వీళ్ళైనా అమాయకులు, వాళ్ళైనా అమాయకులు. వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు ప్రయాణం చేయలేదు, అంతే తేడా. వాళ్ళు విమానాలు ఉన్నారు, వీళ్ళు కింద ఉన్నారు, అంతే తేడా. కానీ అదే కనుక కొంచెం ఇంకా ముందు జనావాసాలు పడితే ఓ రకంగా ఉంటుండే. కానీ ఇంకొక 5 నిమిషాలు కనుక ఆగి ఉంటే నగరం దాటిపోయేది.
ఎక్కడ పడ్డా మిగతా ప్రజల ప్రాణాలు పోయకపోయి అది ఒక 4-5 నిమిషాలు సరిపోతుంది బయట మొత్తం అవుట్స్కట్స్ పోవడానికి. దానివల్ల కొంత పెద్ద నష్టమైంది అనుకుంటున్నాం. అట్లాగే డాక్టర్లు వీళ్ళందరూ కూడా భోజన సమయం కనుక ఒకే దగ్గర కూర్చోవడం కూడా, వారు వేరు వేరు దగ్గర ఉంటే ఉండకపోయేదేమో, చొచ్చుకపోవడం. అట్లా విమానశాఖల వాళ్ళు వచ్చి మరి కొట్టడం కూడా జరిగింది. స్థానికులు మిగతా స్థానికుడు చనిపోయారు కనుక అది కూడా ఊహించే ప్రమాదం అంటున్నారు. అంటే మృత్యు ఎట్లా వస్తుందో తెలియదు అంటున్నారు. ఒక మాట చెప్తాను, ఒక లారీ పోతున్నాడు, పక్కన ఒక ఆయన నడుచుకుంటూ పోతున్నాడు. సరిగ్గా ఆ ఒక్క క్షణంలో లారీ టైర్ పేలి అందులో చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, ఎప్పుడైనా గాడ అంటారు దాన్ని, మన పంచర్ కాకుండా లోపల చిన్న చిన్న రబ్బర్ ముక్కలు వేస్తారు. ఆ రబ్బర్ ముక్క ఎగిరి కంటకు దాకి కింద పడి చనిపోయిన సందర్భాన్ని నేను చాలా చూసాను. రిపోర్టర్ గా ఇట్లాంటి ప్రమాదాలు చాలా వరకు కవర్ చేసిన వాడిని చూస్తే, అంటే ఆ క్షణము ఆ టైర్ పేలడం, ఆయన దగ్గరికి రావడం, ఆయనకున్న ఎప్పుడైనా పేలితే ఏమైతే వి ఆకారంలో పేలుతాయి. ఎప్పుడైనా ఇప్పుడు బాంబైన ఏదైనా విస్ఫోటనం జరిగితే ఇట్లా వి ఆకారంలో పేలుతాయి. వి ఆకారంలో పేలినప్పుడు ఏమైతే అంటే సరిగ్గా ఈ కంతకు కరెక్ట్ గా సరిపోయినప్పుడు కొడితే చచ్చిపోయింది. అక్కడికి ఏం కాలేదు, ఇంత గాయం కూడా కాదు. అంటే నేను అట్లాంటి ప్రమాదాలు చూసాను కనుక ఇది కూడా ఏంటంటే సరిగ్గా ఆ టైమే కదా, ఆ టైమింగ్ అంటావా, విమానం టేక్ ఆఫ్ తీసుకున్నాక 59 సెకండ్లో పడిపోయింది. అదే 5 నిమిషాలు దాటినా కూడా ఇంత పెద్ద ప్రమాదం జరగకపోయింది, మిగతా వాడు చనిపోయేవాళ్ళు. కనుక ఇదంతా ప్రకృతి వరకు చెప్పాలంటే టైమింగ్ అంటారు. దాన్ని టైమింగ్ లో ప్రాణాలు పోయినాయి. అయినా మనం విమాన అట్లా అని మనం పక్కనే ఇల్లు కట్టుకుంటాం కదా. ఇప్పుడు విమానాశ్రయాల పక్కన ఇల్లు కట్టుకుంటాం కదా, రోడ్ల పక్కన ఇల్లు కట్టుకుంటాం కదా. కొన్నిసార్లు లారీలు క్రాసింగ్ మనకు పూర్తిగా బెండ్ ఉన్న క్రాసింగ్ దగ్గర చక్కగా పోయి ఇంట్లోకి వెళ్ళిన సందర్భాలు చూస్తాం. మనం పదుల సంఖ్యలో ప్రాణాలు పోయిన సందర్భం, నిద్రపోయిన సందర్భాలు చూస్తాం. కనుక మృత్యువు ఎట్లా వస్తుందో తెలియదు. ఒక అంచనా ఉంది మనకు ప్రపంచవ్యాప్తంగా. రోజు 5 లక్షల మంది అట్లా సూర్యోదయం చూస్తామని పడుకుంటారట, సూర్యోదయం చూడకుండా చనిపోతారు. మంచం మీద ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అంటే కార్డియాక్ అరెస్ట్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వెంటనే, అంటే మంచం మీద లేవకుండా హాస్పిటల్ దాకా పోకుండానే చనిపోతారు. 5 లక్షల మంది ప్రతిరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. కనుక అట్లా చూస్తే ప్రాణం ఎప్పుడు వస్తుందో తెలియదు. పుట్టుక మన చేతులు లేదు, ప్రాణం చావు మన చేతులు లేదు. కానీ మానవ తప్పిదాల వల్ల ఇది జరగవద్దు, అది కోరుకుంటాం, అంతకంటే ఏం చేస్తాం. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు, ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే మనం విశ్లేషణలో భాగంగా ఒకసారి ఏపీ న్యూస్ చూసుకున్నట్లయితే, నిన్న మాట్లాడుకున్నట్లు తల్లికి వందనం పథకానికి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒకటే చెప్పారు, అందరి పిల్లలకు, అంతమంది పిల్లలకు కూడా ఇది వర్తింపజేస్తే బాగుంటుందని మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేశారు. ఆ విధంగానే సీఎం చంద్రబాబు కూడా ప్రకటించడం జరిగింది. ఒక్క పదానికి ఒక్క రోజులో 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా ఇంట్లో అంతమందికి ఇచ్చేలాగా కూడా చంద్రబాబు మాట్లాడడం జరిగింది. దీనిపై మీరేమంటారు రామ్మోహన్ రావు గారు? నిన్న మన వివరాలు కొన్ని అందరే కనుక కరెక్ట్. నిన్న మనం అనుకుందంటే మీకు 15,000 మీకు 15,000 అని చాలా స్క్రోల్ చేశారు, సేవలు చేశారు, నవీన నాపచేనే పండింది అన్నట్టు వాళ్ళు ఇస్తున్నారు, కరెక్టే. కానీ ఇలా కొన్ని నిబంధనలు పెట్టారు, షరతులు వర్తిస్తాయని చెప్పలే. లెక్కకైతే 87,000 కోట్ల మంది ఈ పథకానికి అర్హులు. అన్ని మొత్తం పిల్లలు 8,70,000 మంది అర్హులు, అంటే 87 లక్షల మంది అర్హులు. కానీ ఏమైందంటే ఇందులో రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. 10,000లో మన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఉండకూడదు. అది మంచిదే, దాన్ని అనట్లేదు. కానీ కొన్ని నిబంధనలు పెట్టారు, అంటే మనకి ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు. అట్లానే 10,000 రూపాయల సంవత్సర ఆదాయం రేషన్ కార్డు సరిపడా, చిన్న కారు, పెద్ద కారు రైతులు, 5 ఎకరాల భూమికి మించవద్దు, కారు ఉన్నా, స్కూటర్ ఉన్నా, ఇట్లాంటివన్నీ కొన్ని తీసేశారు. అంటే 2 వీలర్ అన్ని లెక్క పెట్టారు. కానీ దీంతో ఒక 20 లక్షల మంది నష్టపోతున్నారు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పిల్లలను 64 లక్షల మంది కుదించారు మొత్తం అంతా. ఇది కొంచెం అవుతుంది. నేనేమంటున్నాను అంటే కుదించడం కరెక్టే, కానీ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతారో వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు? నేనేమంటే ఈ నిబంధనలను పక్కన పెట్టేసి ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అంటే ప్రభుత్వ స్కూళ్ళకి పంపుతారా లేదా వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఇప్పుడు ఇవన్నీ నిబంధనలు పెట్టేవాళ్ళు ఇందులో తీసేస్తే ప్రభుత్వ స్కూల్ బలోపేతం కావాలంటే ఇప్పుడు ఏమైతుంది? నేను చెప్పాను కదా అంతకుముందు, అమ్మ ఒడి నాన్న బుడ్డికి మనకు వచ్చింది అన్నారు. ఇప్పుడు తల్లికి వందనం, మరి నాన్నకు మందే మాత్రం వైద్యం అనుకుంటున్నారు కదా, కష్టం కదా. ఇప్పుడు మందు కొనుక్కోవడానికి పనికి వస్తుండొచ్చు కదా. కానీ నేనేమంటున్నాను అంటే ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదవడానికి కొంచెం వెనకాడుతుంటారు కదా, ఏ పిల్లలైతే ప్రభుత్వ స్కూల్లో చదువుతారు, అది ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లలైనా సరే ఆ రకమైన ప్రోత్సాహం ఇచ్చిందనుకోండి, ప్రభుత్వ స్కూళ్ళు బలోపేతం అయితే అడ్మిషన్లు పెరుగుతాయి. ఇట్లాంటి షరతులు వర్తించే పరిస్థితి ఉండదు. అప్పుడు ఒకటే షరతు, దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను, సక్సెస్ స్టోరీ. తెలంగాణలో ఏదైతే కేసీఆర్ కిట్ అని
13,000 ఆడపిల్లలు పుడితే మగపిల్లలు పుడితే 12,000 అనుమతి చేశారు. ఎక్కడ? ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం అయితే. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్ నుంచి మొదలుకొని గర్భవతి నుంచి మొదలుకొని అన్ని ప్రభుత్వ సేవలు అందుకుంటే ఇమ్యునైజేషన్ తో సహా అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరల్ రేటు పెరిగింది కదా. అంతకుముందు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జనరల్ రేటుకు ప్రభుత్వ ఆసుపత్రుల జనరల్ రేటుకు చాలా ఢిల్లీ ఆసుపత్రి తేడా ఉంటుండే. అటువంటిది మరి ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమైనవి కదా. వాళ్ళకు ప్రకృతి అవసరమైన గైనకాలజిస్టులు డాక్టర్లు కూడా వచ్చారు కదా. ఇది అంతే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అయితే కేసీఆర్ కిట్లు, ఇప్పుడు కేసీఆర్ కిట్ లేదు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక, కానీ అంతకుముందు జరిగింది చెప్తానండి. ఇవాళ అదే పద్ధతిలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది అని ఒకే ఒక షరతు, ఏ షరతు అవసరం లేదు. అది ఎవరైనా సరే, కోటీశ్వరుడైనా సరే ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే ఇది వర్తిస్తుంది అంటే ఆటోమేటిక్ అయిపోద్ది కదా. అందుకని కొన్ని నిబంధనలు మొత్తం వ్యవస్థను మారుస్తాయి. ఒక మాట చెప్తాను, అమెరికాలో మనకు నైబర్హుడ్ స్కూల్ సిస్టమ్ ఉన్నది. అంటే వాళ్ళ ఆవాసాల్లో ఉన్న స్కూల్ని చదవాలి. అంటే ఈ అడ్రస్ లో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఒకటో రెండో స్కూల్ ఉంటే ఆ స్కూల్లో చదవాలి అని నిబంధన ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది? ఆ స్కూల్ బాగా ఉంటే అక్కడి నివాసాలు పెరుగుతాయి, ఆఖరికి అద్దెకు వచ్చే వాళ్ళు కూడా పెరుగుతారు. అంటే ఆసుపత్రులు, విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడే మొత్తం నగరీకరణకు దారితీస్తే కనుక ఈ మూడు ఎక్కడ ఉంటే అక్కడికి పోతాం. హైదరాబాద్ నగరం ఇవాళ విశ్వనగరంగా ఆక్టోపస్ లాగా ఇదొకటే కాదు, విశాఖపట్నం కానీ వేగంగా ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న నగరం కనుక పట్టణాలకు ఎందుకు పోతున్నారు ప్రజలు? విద్య, వైద్యము, ఉపాధి, ఈ మూడింటికే పోతారు. కనుక ఈ మూడు ఒకే దగ్గర కల్పిస్తే ఎక్కడైనా అక్కడ ఉంటారు కదా, ఎక్కడ కల్పిస్తే అక్కడ ఉంటారు కదా. కనుక ఇక్కడ నైబర్హుడ్ స్కూల్ సిస్టమ్ ఎట్లాగో అమెరికాలో ఉందో, మన NHS నేషనల్ హెల్త్ సర్వీస్ బ్రిటన్ లో ఉంటారు, అట్లా ఈ రెండు కూడా అందరికీ వైద్యం ఉచితం, అందరికీ విద్య ఉచితం. ఆ విద్య కూడా ఏ ఆవాసాల్లో ఉన్నారో ఆవాసాలు దాటిపోవడానికి వీల్లేదు. అమెరికాలో చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఒకవేళ మీరు మంచి స్కూల్ కనపడుతుంది కానీ అక్కడ అడ్రస్ లో మీరు నివసించడం లేదు, అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ అద్దెకు తీసుకునే తల్లిదండ్రులు మారుతారు. మనం కూడా చూస్తుంటాం కదా, మంచి హాస్టల్ కోసం, మంచి స్కూల్ కోసం మనం నగరాలు మారుతాం, పట్టణాలు మారుతాం, రాష్ట్రాలు మారుతాం. ఇదే అని. కనుక ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే అందరూ ప్రైవేట్ స్కూల్ చదివిన కాదు, కేవలం ప్రభుత్వ స్కూల్ చదివిన వాళ్ళకే ఇవి ఇస్తామంటే నష్టమైంది. కొంత వాదన ఉంటుంది, సరిపోవు కదా సార్ ప్రభుత్వ స్కూళ్ళు. సరిపోనంత డిమాండ్ వస్తే స్కూల్ కొత్తవి వస్తాయి కదా, మూతపడ్డ స్కూల్ తెరుచుకుంటాయి కదా. ఒక మళ్ళీ దుర్మార్గ వాదన ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ స్కూళ్ళు ఖాళీ అయినా ఇక్కడ సరిపోవు కదా మరి ప్రభుత్వ స్కూల్ అంటున్నారు. కాదు. గ్రామానికి ఒక స్కూల్ ఉంటే ఇది వరకు కొన్ని తీసేశారు కదా. గ్రామానికి 4-5 స్కూల్ ఉంటే ఒకటే చేశారు కదా. అంటే 10 మంది పిల్లలు ఒకే టీచర్, 10 మంది టీచర్లు 2 పిల్లలు ఉన్న సందర్భం చూసినామా? 100 మంది పిల్లలు 2 టీచర్లు ఉన్న సందర్భం చూసినాం. ఈ రేషియో సరిగా రేషనలైజేషన్ చేస్తే ఆటోమేటిక్ గా అది సాధ్యం అవుతుందని నేను అంటున్నాను. అందుకని మనసుంటే మార్గం ఉంటది. ఇందులో ఈ షరతులు వర్తిస్తాయనేది ఇప్పుడు వైసీపీ చాలా పెద్ద ఎత్తున విమర్శ చేస్తుంది బ్రాహ్మణ్స్. ఎందుకంటే అటు ప్రతిపక్షం ఊరుకోదు కదా, అందరికి ఇస్తా అన్నారు, 20 లక్షల మంది పిల్లలు ఎట్లా ఇచ్చి పెడతారు అంటున్నారు వాళ్ళు కదా. కనుక 87 లక్షల మందికి ఇవ్వాల్సింది 67 లక్షల మందికి, 64 లక్షల మందికి ఎట్టిస్తారు? 24 లక్షల మంది పిల్లలు పోతున్నారు కదా మీ నిబంధనల వల్ల అంటున్నారు. నేనేమంటున్నాను అంటే ఈ నిబంధన పెట్టిన అనుకోండి, ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి ఇస్తా అంటే గొడవే లేదంటున్నాను. ఏ రేషన్ కార్డు అవసరం లేదు, ఏ ఆదాయ సర్టిఫికేట్ అవసరం లేదు, ఇదే అవసరం లేదు, కార్ అవసరం లేదు, స్కూటర్ అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. అప్పుడు ఇంకోటి ఏమైంది అంటే ప్రభుత్వ స్కూల్ బలోపేతం కావడానికి కూడా మరొక 15 ఏళ్ళు ఇస్తారు చెప్పండి. టీచర్లు, కొత్త టీచర్లు నియమించండి. ఇంకొక మాట కూడా చెప్తాను, ముగిస్తాను నేను. ఇప్పుడు డిఎస్సి పడుతుంది అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. డిఎస్సి లో దాదాపు 16,000 మంది టీచర్లు నియమిస్తా అంటున్నారు. అది 16,000 మంది టీచర్లకు తగ్గ పిల్లలు ఉండాలి కదా అక్కడ. ఇదైతే సాధ్యం అవుద్ది అంటున్నాం. ఇప్పటికే విద్యా హక్కు చట్టం ఏం చెప్తుందంటే 1:30 ఒక్క టీచర్ కు 30 మంది పిల్లలు ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉంటారు సార్? 19 మంది ఉంటారు. అంటే టీచర్ నియామకం వేస్ట్ వద్దనే పరిస్థితి వస్తుంది. కనుక ఆ పెరిగితే ఆ రేషియో పెరిగింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఉంటది కదా. కనీసం 10 మంది పిల్లలు ఒక టీచర్ ఇస్తా ఉంటున్నారు, 20-30 దాటితే ఇంకో 2వ టీచర్ ఇస్తా ఉంటున్నారు, 100 దాటితే 3వ టీచర్ ఇస్తా ఉంటున్నారు కదా. అట్లా టీచర్ల సంఖ్య పెరగానన్నా, పిల్లల సంఖ్య పెరగానన్నా ఈ పథకాన్ని దీనికి అనుసంధానం చేయాలంటున్నాను. ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలకే ఈ తల్లికి వందనం వస్తుంది అని అంటే ఆటోమేటిక్ గా ప్రభుత్వ స్కూళ్ళ దిశ మారుతుంది, దిశ మారుతుంది. మోహన్ రావు గారు, ఎస్, ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా మీ విశ్లేషణ చాలా క్లియర్గా కూడా విశ్లేషణ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అలాగే వైకాపా ఏ విధంగా అయితే విష ప్రచారం చేస్తుంది, ఎందుకంటే ఒక్కరికి మాత్రమే ఇస్తున్నాం అని చెప్పేసి ఇస్తున్నారు, కానీ కూటమి ప్రభుత్వం చెప్పిన మాట నెరవేర్చుకుంటుంది, ప్రధానంగా అదే హైలైట్ చేస్తూ ఉంది. ఎలా అంటారు? కన్క్లూజ్ చేయండి లాస్ట్గా. అందుకేనమ్మా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందరికి ఇవ్వదు. ఇప్పటిదాకా 1 year నుంచి విమర్శ వస్తున్నది. మెల్లమెల్లగా హామీలన్నీ వరుసగా చేస్తామంటున్నారు. 15th August నుంచి బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా చేస్తా అని హామీ ఇచ్చారు.
ఆర్థికంగా వెసులుబాటు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నట్టు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అంటే 100 రోజులు 200 రోజులు ఈ డేట్ అని చెప్పలేదు. కనుక 1 year అయిపోయిన తర్వాత విమర్శలు వస్తాయి, హామీలు అమలు కావడం లేదని. వరుసగా కొన్ని చేస్తామని చెప్తున్నారు. ఇవాళ నిన్న నుంచి స్కూల్ తెరిచారు కనుక తల్లికి వందనం మొదలు పెట్టారు, కాదంటలేదు. అంటే ఇప్పుడు ఏమైతే విమర్శకు ఈ రెండు పక్కల ఉంటది కదా, బొమ్మ పరుసు రెండు చూడాలి కదా. అందరికి ఇస్తామని వీళ్ళు ఎందుకు మినహాయిస్తున్నారు అంటున్నారు. మేము అప్పుడు ఒక్కరికి ఇచ్చిన అందరికి ఇచ్చాం కదా, ఇవేమి ఈ షరతులు పెట్టలే కదా. ఇప్పుడు షరతులు పెడుతున్నారు. షరతుల వల్ల మళ్ళీ 20 లక్షల మంది పిల్లలు అయితే నష్టపోతున్నారు కదా. మీరు చేసే పని అంతే, మేము చేసిన పని అంతే కదా అని మాట. కనుక ఈ 15,000 ఇచ్చే క్రమంలో ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లల కంటే ఇప్పుడు ఏ గొడవ ఉండదు అంటున్నాం. ఇప్పుడు విమర్శకు తావీయకుండా ఉండాలంటే అందరికి ఇస్తామని మీరు మినహాయింపు ఎందుకు చేస్తున్నారు, షరతులు ఎందుకు వర్తిస్తాయని చెప్తున్నారనే మాట వస్తుంది. కనుక తల్లికి వందనంతో పాటు మిగతా కార్యక్రమాలను కూడా ఈ సంవత్సరాంతానికి మెల్లమెల్లగా, అంటే టార్గెట్ పెట్టుకుంటలేదు కానీ ఈ సంవత్సరాంతానికి వరుసగా సూపర్ 6 హామీలు అమలు చేసే క్రమం చేస్తాం, మెల్లమెల్లగా ఇస్తామంటున్నారు. నిరుద్యోగ వృత్తి కూడా డిసెంబర్ వచ్చే మార్చి 31 లాగా ఇస్తామంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, థ్యాంక్ యూ అండి బండారి రామ్మోహన్ రావు గారు, మీ అభిప్రాయాన్ని మీ విశ్లేషణను క్లియర్గా అందించినందుకు. రైట్, ఇక ది ఫస్ట్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే ఇక నిన్న ఘోర విషాదకరణ ఘటన అయితే జరిగింది. టేకాఫ్ అయిన విమానం కొద్దిసేపటికే అహ్మదాబాద్లో కూలిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో బిల్డింగ్ పైన కూలడం వల్ల 24 మంది సిబ్బంది, అలాగే 24 మంది వైద్య సిబ్బంది, అలాగే 12 మంది సిబ్బంది, మరో 229 మంది ప్రయాణికులు అయితే దుర్ఘటనలో చనిపోవడం జరిగింది. అలాగే ఈ దుర్ఘటనలో మాజీ గుజరాత్ సీఎం కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి దురదృష్టకర ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పేసి బీఆర్కే న్యూస్ అయితే కోరుకుంటోంది. ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.